పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్ పేరుతోనే ఆ ఓట్లు తీసేయటం సుమారుగా 91 లక్షల ఓట్లు. సో ఉండాలని చెప్పేసి ఏదైతే ఉన్నదో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అంటాం. సో చొరబాటుదారులు దేశంలో 4 నుంచి 7 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు పోవాలి. సో వాళ్ళు ఇంకా బీజేపీ వర్షన్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఇక్కడికి వచ్చి బతకటానికి సంబంధించి లేదు, కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తెలియటం జరుగుతుంది. సో ఏది ఏమైనా 1977 నుంచి 2011 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు అక్కడ సిపిఎం పార్టీ వామపక్షాలు పరిపాలన చేసినాయి. సరే, బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య వీళ్ళ పరిపాలన తర్వాత భూ సంస్కరణలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వల్ల విప్లవాత్మకమైన మార్పులు వచ్చి అక్కడ అంతకాలం పరిపాలించగలిగారు. దేశానికి స్వతంత్రం రావటం, కొన్ని మంచి మంచి పనులు జరిగినప్పుడు ఈ క్రమంలో యువత 3వ తరానికి వచ్చేసరికి యువతకి ఉద్యోగాలు లేకుండా, అదేవిధంగా సింగూరు లాంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఏదైతే ఫండమెంటల్ ఉన్నదో ఆ ఫండమెంటల్స్ని గాలికి వదిలేసి అలా ఆ రోజు వామపక్షాలు సిపిఎం సింగూరు మల్టీనేషనల్ కంపెనీలకు వ్యతిరేకంగా ఏదైనా పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలో మావోయిస్టుల నుంచి తృణమూల్ కాంగ్రెస్ దాకా వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసిన క్రమంలో ఆ ఫ్యాక్టరీలు వెనక్కిపోయినాయి, ఆ పార్టీ కూడా వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో లెఫ్ట్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా సిపిఎంకి మళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓడిపోయినట్టు తృణమూల్ కాంగ్రెస్ మీద సిపిఎం వామపక్షాలు ఓడిపోయే నాటికి 40% ఓటు బ్యాంక్ కలిగినటువంటి సిపిఎం పార్టీ, లేకపోతే వామపక్షాలు తర్వాత వచ్చినప్పుడు 25%, తర్వాత 17%, 6% పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకతతోనే బీజేపీకి కూడా వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎటువైపు ఎవరు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నట్టు ఇలా పరిస్థితి వచ్చిండేది కాదు. చారిత్రకంగా సిపిఎం ఆ పరిస్థితి కావడానికి కారణం అది. సో మమతా బెనర్జీ ప్రజల్లోకి వెళ్ళి సామాన్య గొంతులకు వినిపించే ప్రయత్నం అయితే చేశారు. అనూహ్య విజయాలు కూడా అందుకుంది ఆమె. తృణమూల్ కాంగ్రెస్ ఒక్కసారిగా ప్రధానమైన శక్తిగా ఎదిగింది. 2016 ఎన్నికలకు నాటికి ఆమె అనేక విమర్శలు, శారదా చిట్ ఫండ్ వంటి కుంభకోణాల ఆరోపణలు వచ్చిన క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ కంటే సంక్షేమ పథకాలు తక్కువే. సో 1500 మహిళల అకౌంట్లు వేసే కార్యక్రమం ఇలా పెద్ద ఎత్తున ఉంది. సో దాన్ని ఇది చూసినటువంటి భారతీయ జనతా పార్టీ 2011 294 స్థానాలకు 211 స్థానాలనే తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో 2016లో 3 ఎమ్మెల్యే సీట్లే వచ్చినాయి. సో అది అంచెలంచెలు ఎదుగుతూ ఇలా తృణమూల్ కాంగ్రెస్కి పోటీగా ఉన్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి పరిస్థితి మోడీ మూమెంట్ అనిపిస్తుంది. సో క్యాడర్ని పెంచుకుంది బీజేపీ. 18 లోక్సభ స్థానాల్లో బీజేపీ వాళ్ళ క్యాడర్ని పెంచుకొని 18 లోక్సభ స్థానాలు గెలిచింది. ఓటు శాతం పరంగా తృణమూల్ కాంగ్రెస్ 43% వస్తే దాదాపు 40%తోనే ఇలా ఏదైతే ఉన్నదో ఏమంటారు బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. వామపక్షాలు డైరెక్ట్గా టీఎంసీకి వ్యతిరేకంగా అందులో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో బెంగాల్లోనే కాకుండా మమతా బెనర్జీ మధ్య జరిగినటువంటి అస్తిత్వ పోరాటాలు, ఆట మొదలైందన్న నినాదాలు మనకి వినపడతా ఉంటాయి. సో తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో 213 స్థానాలు తిరిగి అధికారం కైవసం చేసుకుంది. 2016-19 ఎన్నికలకు సంబంధించి ఇలా 2026 ఎన్నికల్లో నువ్వా నేను అన్నట్టుకుంది. కొంత మార్జిన్ తృణమూల్ కాంగ్రెస్కి మనకు అనిపిస్తూ ఉంది. సో ఆమె చేసినటువంటి గ్రాస్ లెవెల్ కార్యక్రమాలు, ఒకటి క్యాడర్ని రక్షించుకోవడం, ఎంత దూరం వెళ్ళటం మమతా బెనర్జీ ముందుంటుంది. సో దాంతోపాటు విజయావకాశాలు ప్రధానంగా మహిళా ఓటర్ల మీద ఆధారపడి లక్ష్మీ బండార్ మహిళలకు ఆర్థిక సాయం ఇప్పుడే చెప్పాను 1500 1700 చేస్తామని. 1000 1500 1500 1700 చేస్తా ఉన్నారు. బీజేపీ కూడా ఎంతకంటే ఇచ్చింది, కానీ మరి వాళ్ళు నమ్ముతారో నమ్మరో చూడలేదు. కన్యాశ్రీ బాలికా విద్య, నాబోబ్ సాది సైకిళ్ల పంపిణీ పథకాలు తెలంగాణలో కూడా ఉన్నాయి. ఆడ కొంచెం వెనకబడిన రాష్ట్రంగా చెప్పబడతా ఉంటారు. చూడాలి ఏం జరుగుతుంది. పార్టీ అవినీతి ఆరోపణలో చుట్టుముట్టినట్టుగా పార్థా చటర్జీ, జ్యోతి ప్రియా మల్లిక్ వంటి కీలక నేతలు జైలుకి వెళ్ళటం ఇలా ఏ రాష్ట్రంలోనైనా ఈ పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ ఉంటాయి. సో 2024 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ తన పట్టును నిలబెట్టుకోవడం, వాళ్ళ గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా మనకు అర్థమైంది. హిందూ ఓట్ల ఏకీకరణ పేరుతోని ఉత్తర బెంగాల్ మతవర్గం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఏదైతే ఉన్నదో బీజేపీకి బలమైన మద్దతు ఉంది. హిందువులు ఉన్న చోట బీజేపీ మద్దతు ఉంది. కేంద్ర పథకాలు, జాతీయవాదం తృణమూల్ సర్కార్పై వ్యతిరేకతకి బాటలు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. స్థానిక కేడర్ని పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది. బయట వ్యక్తులు అనే భావన తృణమూల్ బలంగా ప్రచారం చేస్తుంది బీజేపీని. హిందీ భాష మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. బెంగాలీ స్థానికత మీద క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మీనూసే కొత్త తరం నాయకత్వం తెరపైకి తీసుకొస్తున్నారు. మహమ్మద్ సలీం వంటి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఏదైతే ఉందో సీనియర్ నేతల పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముస్లిం ఓట్లు తృణమూల్ వైపు, హిందూ ఓట్లు బీజేపీ వైపు చీలిపడుతుంది. కూటమికి పట్టు దొరకటం కష్టంగా ఉంది. ఒకవేళ వీరు కనీసం 15 నుండి 20% ఓట్లు చీల్చితే
ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారు. సో ఇది సెక్యులరిజం, ఆయిజాలి ఈజాలి అనేది అనవసరం మాట అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సో ఇది పరిస్థితి. శ్యామాప్రకాశ్ ముఖర్జీ అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో బెంగాల్ కేంద్రంగా ఉండేది. ఓడరేవు అది కేంద్రంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ కూడా బెంగాల్ వాడే. సో ఇది పరిస్థితి. నెహ్రూ తొలి మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన సైద్ధాంతిక విభేదాలతో జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో బెంగాల్లో బీజేపీ ఏర్పడడానికి బీజేపీ పూర్వనామం జనసంఘ. ఆ పార్టీని నెలకొన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్ వాళ్ళే. 7 దశాబ్దాల క్రితం భారతీయ జనసంఘ్ పెట్టారు. స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ నేతృత్వంలో తొలి మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఆయన ఉన్నాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఇది పరిస్థితి. సో బయటకు వెళ్ళి జనసంఘ పెట్టుకొని ఆల్టర్నేట్ తయారు. ఫస్ట్ 1951-52 ఎన్నికల్లో మంచి చిత్రం స్పష్టమైంది. జనసంఘ హిందూ మహాసభలకు 6% ఓట్లు, జనసంఘకి హిందూ మహాసభకి 4% ఓట్లు వచ్చినాయి. వామపక్షాలకు 29%, కాంగ్రెస్కి 42% ఓట్లు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి జీలి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుంది సైద్ధాంతిక విభేదాలతో. వామపక్షాలు తమ పరిధిని ప్రజా ఉద్యమాలను ఆ రోజుల్లో మూమెంట్ ఉండేది, సమసమాజం సోషలిజం వస్తుందని ఆ విధంగా వాళ్ళు వ్యవహరించారు. బెంగాల్ విభజన సమయంలో నౌకాలి ఘర్షణలు పురస్కరించుకొని ముస్లిం లీగ్ 46 ఆగస్టు 16న వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. తూర్పు బెంగాల్ నుంచి హిందూ బెంగాల్ శరణార్థులు బెంగాల్కి తరలి రావటం. సో బంగ్లాదేశ్, రోహింగ్యాలు వీళ్ళని చెప్తూ ఉంటుంటారు. సో ఆ రోజుల్లో ఇంత కంచెలు, గోడలు, ఇంత నెట్వర్క్, శాటిలైట్లు ఇవన్నీ లేవు. 46 ఎన్నికల్లో 2% మాత్రమే ఓట్లు వచ్చింది హిందూ మహాసభకి. ప్రఫుల్ల ఘోష్ హిందూ మహాసభను ఓడించారు. ఆ రోజుల్లో ఆయన మెయిన్ లీడర్. బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి ఆయనే, ప్రఫుల్ల ఘోష్. 47 నవంబర్ అసెంబ్లీకి ఎన్నికైన హిందూ పార్టీలు బెంగాల్ ఎందుకు విఫలమవుతున్న హిందుత్వ పార్టీలకు వ్యవస్థాగతమైన సమస్యలతో పాటు ఏదైతే ఉందో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏదైతే ఉందో మహాసభ నుంచి శ్యామాప్రసాద్ ముఖర్జీ రాజీనామా, మహాత్మాగాంధీ హత్యానంతరం తర్వాత అటు మీద ఆర్ఎస్ఎస్ వాటి హిందూ సంస్థల మీద నిషేధాలు వచ్చినాయి. దాని తర్వాత శ్యామాప్రసాద్ ముఖర్జీ చనిపోయిన తర్వాత భారతీయ జనసంఘ్, రామరాజ్య పరిషత్ అంటే పార్టీల ప్రజలపై ఎక్కువ భాగం చూపలేకపోయినాయి. దాని ఇంపాక్ట్ తగ్గినట్టుగా కనపడతాయి. కాంగ్రెస్ తమ విస్తృతిని పెంచుకుంది. సో దాంట్లో విమర్శించే వాళ్ళే రెండో వాడికి ఆప్షన్ ఒక పార్టీలకు. ఇప్పుడంటే ఒక రివ్యూ వస్తుంది కానీ బీజేపీ 91 వరకు 1% ఓట్లతోనే ఉంది. 91 నుంచిలో బీజేపీ రామజన్మభూమి ఉద్యమం కారణంగా 11% ఓట్లకు వచ్చింది. 2016లో ఆ పార్టీ 10% ఓట్లు దాటింది. 2019లో 40% ఓట్లకు వచ్చినాయి. 2021లో 38% ఓట్లు వచ్చినాయి. 2024లో 39% ఓట్లు వచ్చినాయి. అవి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇవి. మొదటి నుంచి బీజేపీ రాష్ట్రం ఎదగడానికి ప్రధాన కారణం వ్యవస్థీకృత బలం లేకపోవడం, ఓటర్ బేస్ లేకపోవడం. సో సెక్యులర్ పార్టీలు పరిపాలించడం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓన్గా సిపిఎం వాళ్ళు వేయకపోతే వాళ్ళకి ఆ నోట్లు ఉంటాయని కూడా మనం చెప్పలేం. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమీకరించి కాంగ్రెస్ బలం 70లో తప్ప ఎన్నడూ 30% ఓటు తగిలి తర్వాత వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్. సో అధికారంలో ఉన్న పార్టీలకు ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉంటుంది కానీ బెంగాల్లో అది లేకపోవడం ఒక పరిణామం. తృణమూల్ కాంగ్రెస్ ఎదగటానికి అది కూడా ఒక కారణం. కొన్ని సంవత్సరాలుగా బెంగాల్లో కాంగ్రెస్ 1967-72 మధ్యకాలంలో 25 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత వామపక్షపరంగా 34 సంవత్సరాల అధికారంలో వచ్చింది. మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ 20 సంవత్సరాలుగా అధికారం కొనసాగుతుంది. మళ్ళీ వస్తారా చూడాలి. సోన్స్ ఉంది. సో బీజేపీ ఏం కావాల్సి ఉంది, ఉపాధ్యాయుల నియామకాల్లో, ప్రజా పంపిణీ వ్యవస్థల అవినీతి, రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాలు లేకపోవటం, సో రాజకీయ నాయకులను డబ్బు గుంజటం, అవినీతి ఆశ్రిత పక్షపాతం వంటివి అంతా. బీజేపీ అవినీతికృతంగా బలోపేతం లేకపోతుందనేది వినపడుతుంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ మీద, ఇంకా రాడికల్స్ మీద ప్రభుత్వం కేంద్రీకరిస్తుంది దృష్టి. నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మీద డిఫెండ్ అయి పనిచేస్తుంది లోకల్ నాయకత్వం. సో ఇది పరిస్థితి. సర్వ్ అనేటువంటి కార్యక్రమాలు పెట్టారు. సో ఏదున్నా ఏఐతోని కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. ఈ ఏఐకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను బేస్ చేసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 20 సంవత్సరాలు లేనటువంటి తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తీసేశారు. తాతకి మనవడికి 40 సంవత్సరాలు గ్యాప్ లేకపోతే ఆ ఓట్లు తీసేశారు సార్ పేరుతో 91 లక్షల దాకా. దాంతోపాటు ఒకే పేరు తరచూ రిపీట్ అయినటువంటి వాటిని కూడా తీసేశారు. టెక్నాలజీని పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని 91 లక్షల ఓట్లు తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిలలో ఎన్నికలలో కొన్ని ఓట్లు తీసేసినా కొన్నిట్లో యాడ్ అయ్యాయి కొత్త ఓటర్లు.
కానీ ఇక్కడ బెంగాల్ పరిస్థితి సార్ పేరుతోనే ఎస్ఐఆర్ సార్ పేరుతోనే తీసేటటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇలా 91 లక్షలు తీసేశారు. అంత స్థాయిలో ఓటింగ్ పెరగలేదు. 7 కోట్ల నుంచి 6 కోట్ల పైచిలకు తగ్గినట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే కొన్ని మేజర్ మేలే జరిగింది. కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. కొంతమంది మిలిటరీ అధికారి దేశవాసి, ఆయన ఆర్మీ జనరల్ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా పేరు పోయింది. సో అడ్రస్లు సంబంధించి, వయసులకు సంబంధించి తండ్రి వయసు కొడుకు వయసు 10-12 సంవత్సరాల తేడా ఉంటే దొంగోటని తేలిపోతా ఉంది. సో దాంతో పాటుగా తాత వయసు మనవడి వయసు 40 సంవత్సరాల గ్యాప్ లేకపోతే అది దొంగోటని తేలిపోతూ ఉంది. సో ఇంకొకటి పేరు సత్యనారాయణ అని పేరుందనుకోండి, దానికి మళ్ళీ దొంగోటి పెట్టినప్పుడు దాన్నే కిలికిలి మెలికలు పెడుతుంటారు. అందుకోసం ఆధార్ లింకప్ చేయమంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇది చేస్తూ బీజేపీ మీద సైద్ధాంతిక విభేదాలను సారిని స్వాగతించాల్సిందే. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతోని ఆడ కంచెలు గోడలు లేవు. గతంలో వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారంటే లేదు, రాజకీయాలు ఇవి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేశం మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా భారతదేశ శత్రు దేశాలతోనే ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోనే మంతనాలు జరిపే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అది మమతా బెనర్జీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్, వామపక్షాలు ఎవరైనా కానీ, సరే వామపక్షాల ఇన్వాల్వ్మెంట్ లేదులే, కానీ ఏదైనా దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సరి చేయటం స్వాగతించాల్సిందే. సరిలో కొన్ని పేర్లు రియల్గా ఉన్నటోళ్ళ పేర్లు పోయినా అది బాధాకరమే. సో ఇంత పెద్ద వ్యవస్థలో తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, సిస్టమ్ని స్వాగతిస్తూ కొన్ని లోపాలు జరిగితే వాటిని మళ్ళీ అవకాశం చేసుకునే కార్యక్రమం చేసింది. బీజేపీని అన్ని సార్లు తప్పట్లే. సరిదశ విషయంలో నాకు తెలిసి 100కు 90 నుంచి 90% కరెక్ట్ అనిపిస్తూ ఉంది. సో బీజేపీ ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా అది దొంగ ఓట్లని దేశస్తులు కానీ వాళ్ళకి ఎమ్మటే ఓట్లు ఎట్లా ఇస్తారండి. సో అందుకోసం బీజేపీ ముస్లింలు, ఇతర బంగ్లాదేశీలు, రోహింగ్యాలకి ఓట్లు ఇస్తుందని చెప్పేసి ప్రచారం ఏదున్నా కూడా సో అది ఇలా మనకి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా తృణమూల్ కాంగ్రెస్కే మార్జిన్ కనపడతా ఉంది. సో ఇంకొక బీజేపీని కూడా స్వాగతిస్తూ ఉన్నాం సార్ ప్రోగ్రాంకి సంబంధించి. సో ఈ దేశం మీది, మాది, మనందరిది. ఈ దేశం మన చేతిలో ఉండాలి, కానీ మతం పేరుతోనే, రాజకీయం పేరుతోనే విదేశీ తొత్తుల యొక్క చెప్పుచేతుల్లోకి పోకుండా సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అవినీతి ఆరోపణల పేరుతోని మమతా బెనర్జీ మీద చేస్తున్నా కూడా బీజేపీ, ఇంకొక వైపు ఆమె తీసుకెళ్ళినటువంటి పదాలు మహిళలకు సంబంధించి కానీ, ఆడపిల్లలకు సైకిళ్ళకి సంబంధించి కానీ, ఇంకా స్వయం సమృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి గ్రాస్ లెవెల్కి వెళ్ళినాయి, అవి చెప్పొచ్చు. ఇంకా వ్యతిరేక సంబంధించి వచ్చినప్పుడు సింగూరు ప్రాజెక్టు వామపక్షాలు ప్రభుత్వం కూలిపోయే నాటికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఆ రోజు ఇండస్ట్రీ సెక్టర్ బాగా ఉండేది. సో ఇవాళ ఇండస్ట్రీ సెక్టర్ బాగా నిరాదరణకు గురైంది. అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అంది కూడా బహుళజాతి సంస్థలు, పెట్టుబడిదారులందరూ కూడా ఇదిగొన్నది ఉద్యోగత సమస్య ఎదుర్కొంటా ఉంది వెస్ట్ బెంగాల్ అనేది చెప్పక తప్పదు. సో కొత్త పరిశ్రమలో ప్రాజెక్టులు పెట్టే పరిస్థితి అనేటువంటి పరిస్థితి ఉన్నది. కొంత సాధికారతకి సంబంధించి ప్రాజెక్టులు చేస్తున్నా కూడా పారిశ్రామిక డెవలప్మెంట్ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే మమతా బెనర్జీ విధి విధానాలు అట్లా ఉన్నాయనేది వినపడతా ఉంది. సో మరి ఐటీ, సాఫ్ట్వేర్, ఇతర రంగాల్ని డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తా తొట్టతొలి భారతదేశ రాజధానిగా పిలవబడే స్థాయికి ఎదిగినటువంటి, అంటే ఓడరేవులు బ్రిటిష్ వాళ్ళు ఆడ నుంచే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం ఉండేది కాబట్టి అది ఇదిగా ఉన్నది. ఏదేమైనా మమతా బెనర్జీ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆమె చేసినటువంటి కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. సో బీజేపీ నమ్ముతారా చూడాలి. ఒకవేళ బీజేపీ అక్కడ గెలిస్తే మిరాకిల్స్ జరిగినట్టే. ఆర్ఎస్ఎస్, యశ్వంత్ పరిషత్, బజరంగ దళాలు పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నాయి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా. సో ఇంకొకటి తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇంకొక కారణం కూడా ఎంఐఎం ఏదైతే ఉందో అక్కడ పోటీ చేస్తూ ఉంది. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో, అంటే యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ట్రయాంగిల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మమతా బెనర్జీ ఓట్లు జీలి ఎంఐఎంకి వెళ్ళినప్పుడు, అట్లా కొన్ని సీట్లు ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎంఐఎం గెలిస్తే కనుక అట్లా ఓట్లు తగ్గి అట్లా మరి అది ఓడిపోయి అధికారం కోల్పోయే పరిస్థితి ఉండదా, కొన్ని సీట్లు తగ్గుతాయి చూడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. సో అన్ని చోట్ల ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలంటే ఇప్పటికే ఎన్నికలు అయిపోయినాయి. అస్సాంలో కానీ, పుదుచ్చేరిలో కానీ, కేరళలో ఇప్పటికే ఎన్నికలు అయిపోయినాయి. ఇక వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. సో తమిళనాడు కూడా మళ్ళీ పాత పరిస్థితులే ఉన్నాయి. సో వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, యూడీఎఫ్ గెలిచే పరిస్థితి కనపడతా ఉంది. పుదుచ్చేరి బీజేపీ, అస్సాం బీజేపీకి మార్జిన్ అయితే ఇప్పుడు కనపడతా ఉంది. చూడాలి. సో మే 5న ఏమో రిజల్ట్స్ ఉన్నాయి 2026. చూద్దాం. ఏదేమైనప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ దీని మధ్య బీజేపీ మధ్య పోటీ అయితే కనపడతా ఉంది. ఓట్ బ్యాంకు బలమైనటువంటి ఓట్ బ్యాంక్ 35% పైగా 2 పార్టీలు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నాయి. ఎంఐఎం, బీజేపీ బి టీమ్గా ప్రజల ముందుకు వస్తున్న పరిస్థితుల్లో అది ఎంత జీల్చితే అంత ఉపయోగం జరుగుతుంది. బీజేపీ కొన్ని ఉత్తర భారతదేశంలో సక్సెస్ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ సక్సెస్ అయిద్దా కాదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.